ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖు శనివారం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. తత్వదర్శనం ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది 80వ స్వాతంత్ర దినోత్సవము. తర్వాత ఈరోజు ప్రతి కార్యాలయాల్లో, పాఠశాలల్లో అందరూ కూడా మనం దేశమంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఇది ఒక విశేషం. ఇక తర్వాత చూసినట్లయితే సంప్రదాయంలో చూస్తే స్వస్తి శ్రీ చంద్రమా పరాభవన సంవత్సరం దక్షిణాయనము. వర్ష ఋతువులోకి వచ్చేటప్పటికి శ్రవణ మాసం శుక్ల తదియ రాత్రి 7:50 వరకు ఉంది. పుబ్బా నక్షత్రం ఉదయం 6:32 వరకు ఉంది. పగలు వచ్చి 1:42 నుంచి 3:13 వరకు వర్జం ఉంది. దుర్ముహూర్తం శనివారం కాబట్టి ఉదయం 6:30 నుంచి 7:30 వరకు దుర్ముహూర్తం ఉందండి. ఏదైనా తదియ మంచిదే. ఏదైనా పనులవి కావాలంటే వర్జం దుర్ముహూర్తం మినహాయించుకొని మీకు తారాబలం చూసుకొని చేసుకుంటే చేసుకోవచ్చు. ఇక రెండవది ఏంటంటే శనివారం ఇటు వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు. వీలైతే స్నానం చేసిన తర్వాత ఆంజనేయ అష్టోత్తరం చదువుకోండి. అదేవిధంగా సాయంత్రం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించండి. కొంతమంది వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అవి చదువుకునే భక్తులు కూడా, మంగళాశాసనం అవి చదువుకునే భక్తులు కూడా చాలామంది ఉంటారండి. వీలైతే శ్రావణ మాసం కాబట్టి ఈ శనివారంలో విష్ణు సహస్రనామం చదువుకోండి. కుటుంబంలో అందరూ కలిసి ఈ శ్రవణ నక్షత్రం అనేది శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు. ఆ పేరుతో వచ్చిన మాసం ఈ శ్రవణ మాసం. అందువల్ల విష్ణు సహస్రనామం వీలైనప్పుడల్లా అప్పుడు వర్కింగ్ డేస్లో ఎలాగో కుదరదు కాబట్టి శనివారం సాయంకాలం కానీ లేదా ఆదివారం నాడు కానీ ఖాళీ ఉన్నప్పుడు కుటుంబం అందరూ కూడా విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం చదువుకుంటే భగవద్ అనుగ్రహం పొందుతాను మనం చేస్తున్నాం. ఇంకా స్వాతంత్ర దినోత్సవాన్ని చూసినట్లయితే వాళ్ళు ఎవరో మహాకవి చెప్పినట్టు ఆ రోజుల్లో ఎన్నో ఒక ఆయన చెప్తాడండి, లాఠీ దెబ్బలు, పూల చెండ్లు, చెరసాలలో పెళ్లివారిండ్లు, ఏ కాఠిన్యం పైన సుఖానుభవమే గాంధీ కళాశాలలో అంటాడు. అది గాంధీ గారి కాలేజీ అప్పుడు స్వంత పోరాటం. దాంట్లో ఎన్నో దెబ్బలు, లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్ళకి స్వచ్ఛందంగా బాధపడకుండా సంతోషంగా వెళ్ళారు. వాళ్ళు పెట్టినటువంటి కొన్ని అంటే ఆ జైలు పెట్టిన తిండిలో ఇనప మేకులు అవి వచ్చేవిటండి. వాటిలో ఆహార పదార్థాల్లో అయినా అవి ఏరుకొని తిన్నారు. ఆరోగ్యాలు లెక్క చేయలేదు. కుటుంబంలో ఎంతోమంది స్వతంత్ర పోరాటం చేసిన వీరుల యొక్క పిల్లలు, కుటుంబాలు